సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ 4వ షెడ్యూల్ వచ్చే నెల మొదలవుతోంది. 45 రోజుల బ్రేక్ తర్వాత సాంగ్ షూటింగ్ తో ఫిల్మ్ టీం బిజీ కాబోతోంది. ఈగా బాహుబలి RRRతో పాన్ ఇండియా నుండి గ్లోబల్ గా ఎదిగిన దర్శకుడు రాజమౌళి. అలాంటి తాను SSMB 29తో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు. డెఫినెట్ గా దీంతో తాను గ్లోబల్ గా దూసుకెళ్లడం కన్ఫర్మ్. తన వల్ల సూపర్ స్టార్ మహేష్ బాబుకి పాన్ వరల్డ్ క్రేజ్, మార్కెట్లో మైలేజ్ రావడం కన్ఫర్మ్. కానీ ఎన్టీఆర్ కి 4 సినిమాలతో, ప్రభాస్ కి 3 మూవీలతో, చరణ్ కి 2 సినిమాలతో దక్కింది మహేష్ బాబుకి దక్కుతుందా? నటన పరంగా, ఆర్టిస్ట్ గా మహేష్ కి ఈ సినిమా ఏమి ఇవ్వబోతోంది? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ పాన్ వరల్డ్ లెవెల్లో రాబోతుంది. 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగానే కాదు, 1750 వరకు ఉన్న ఐమాక్స్ థియేటర్స్లో రిలీజ్ కాబోయే తొలి ఇండియన్ సినిమాగా కూడా హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 5,000 కోట్ల వరకు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. 1000 కోట్ల బడ్జెట్కి ఆల్రెడీ 4,000 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కేలా ఉంది. ఇలా ఎలా చూసినా పాన్ వరల్డ్ హిట్ మహేష్ బాబు అకౌంట్లో పడినట్టే. కాబట్టి పాన్ వరల్డ్ ఆర్టిస్ట్గా తనకి క్రేజు, మార్కెట్లో మైలేజు దక్కుతుంది. అలాంటప్పుడు ఇంకా ఏం కావాలి? మహేష్ బాబుకు ఇంకా ఏం దక్కాలి? కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం 29వ మూవీ విషయంలో మాత్రం ఇంకా దక్కాల్సింది, రావాల్సింది ఉందట. అదే నెక్స్ట్ ఏంటో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ని ఛత్రపతిగా మార్చింది రాజమౌళిని. అలా తన మాస్ ఇమేజ్ని అమాంతం పెంచాక బాహుబలి 2తో పాన్ ఇండియా కింగ్గా మార్చాడు. కట్ చేస్తే ఎన్టీఆర్ కూడా రాజమౌళి సినిమాలు చేసి చాలా మారాడు. స్టూడెంట్ నెంబర్ 1తో ఫస్ట్ హిట్, సింహాద్రితో మాస్ హిట్ సొంతమయ్యాక యమదొంగతో తన లుక్ కూడా మార్చుకున్నాడు. కట్ చేస్తే RRRతో గ్లోబల్గా మహానాటు గుర్తింపు దక్కింది. ఇలా రాజమౌళి సినిమా చేసిన ప్రతిసారి తన లుక్కో లేదంటే నటుడిగా లక్కో మారింది. రామ్ చరణ్ కూడా రాజమౌళి మగధీర చేశాక స్టార్గా మారాడు. నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. కట్ చేస్తే RRRతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మగధీర రంగస్థలం తర్వాత అంతకు మించేలా పర్ఫామ్ చేశాడనిపించాడు చరణ్. ఇలా ఇంతమంది స్టార్స్లో నటులని, వాళ్ళ క్రేజ్ని మార్చేసిన రాజమౌళి సూపర్ స్టార్ ఫీట్ని కూడా మార్చే ఛాన్స్ ఉంది. కేవలం పాన్ వరల్డ్ హిట్, మార్కెట్ వస్తే సరిపోదు. అంతకు మించేలా తనలోని నటుడిలో ఏదో ఒక మార్పు రావాలి. అదే ఈ సినిమాతో దక్కే ఛాన్స్ ఉంది. రాజమౌళి చేయి పడితే ఎవరి ఫేట్ అయినా మారక తప్పదు కదా.